అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వరల్డ్. ఈరోజు నా శారీస్ కలెక్షన్ అనమాట. నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ అయితే నేను ఈరోజు మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు నా ఇన్స్టా రీల్స్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ, యూట్యూబ్ బ్లాగ్స్లో కానీ చూడని కొన్ని కొత్త చీరలు అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానమాట. నేను ఇది పార్ట్ 1గా అయితే రిలీజ్ చేస్తున్నాను. అంటే ఈ ఎపిసోడ్, ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోబాకండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి, ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా అనేది. మీరు ఇప్పుడు నేను ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి తప్పుగా అయితే అనుకోమాకండి. ఇవి మేము పర్చేజ్ చేసుకున్నాయి అనమాట. ఒక్కొక్క బ్యాగ్ 100 రూపీస్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో కొనే వాటి కన్నా ఇవి బెటర్ అనమాట. ఇవి ఏమంటారంటే పట్టాతో చేసినవి అనమాట. ఇవి గట్టిగా ఉంటాయి. మాకు ఇల్లంతా చెమ్మగా ఉంటుంది, శారీస్ అన్నీ పాడైపోతాయి, ఏ వస్తువైనా పాడైపోతుంది. కాబట్టి నా శారీస్ అన్నీ ఈ సంచుల్లో అయితే నేను ప్యాక్ అయితే చేసుకున్నాను. సరే, ఇప్పుడు నేను కొన్ని కొత్త శారీస్ మాత్రమే చూపిస్తాను కదా, దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ కొత్త శారీస్ అనేవి ఈరోజు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇప్పుడు శారీస్ అనేవి నేను 1 బై 1 అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని పెట్టేసి నేను ఫస్ట్ ఒకసారి మీకు వీడియో క్లిప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. నాకే కాదు, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి అనుకుంటున్నారా? కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మంచి థంబ్నెయిల్స్ కోసం చూస్తున్నారా? అలా అయితే మీరు నేను ఇచ్చే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎడిట్ వే వాళ్ళు తక్కువ కాస్ట్తో మంచి క్వాలిటీతో మీకు నచ్చిన విధంగా థంబ్నెయిల్స్ అనేది మంచిగా ఎడిట్ అయితే చేసి పెడతారు. మీరు కూడా కావాలి అనుకుంటే తన కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా కింద ఇక్కడ పిక్చర్ అయితే ఇస్తాను. నేను ఎడిట్ వై వాళ్ళ దగ్గర అయితే నా థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేసుకుంటున్నాను. నాకే కాదు, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే అక్కడ కింద నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను. అలాగే ఇన్స్టా లింక్స్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆయన పేరు మధుసూదన్ అనమాట. చాలా బాగా ఎడిట్ చేస్తారు. మీకు నచ్చిన కంటెంట్ అయితే వాళ్ళు చెప్తే మీకు నచ్చే విధంగా 1కి 2 సార్లు చెక్ చేసుకుని మరి మీకు నచ్చి థంబ్నెయిల్ అయితే మీకు ఎడిట్ అయితే చేసి ఇస్తారనమాట. అందులో ఇంకో విషయం కూడా చెప్పాలండి, మీకు తక్కువ కాస్ట్తో మంచి క్వాలిటీతో అయితే వాళ్ళు థంబ్నెయిల్స్ అనేవి మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఇంత మంచి అవకాశాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి? అందుకోసమే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు నచ్చిన థంబ్నెయిల్స్ అనేవి చేయించుకోండి. వీడియో కంటిన్యూ చేసేయండి. ఇది నా డైలీ వేర్ శారీ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా న్యూ పీసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నేను ఒకసారి కూడా కట్టలేదు. ఇన్స్టాలో కానీ, యూట్యూబ్ బ్లాగ్స్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. మీరు చాలా బాగున్నాయి, డైలీ వేర్కి యూజ్ చేయడానికి కూడా బాగుంటాయి. ఎక్కడికైనా సింపుల్గా మనం బయటికి వెళ్ళి రావాలి అన్నా కూడా ఈ శారీస్ అనేవి చాలా 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 బాగుంటాయి అన్నమాట. నేను ఒక్కొక్క శారీని మీకు అయితే చూపిస్తూ నేను అది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నా ఫస్ట్ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఈ శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇది చాలా బాగుంది. నేను పక్కనే క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. అంటే శారీ ఫుల్గా ఎలా ఉంది ఏంటి అనేది నేను సపరేట్గా వీడియో తీసి అప్పుడు మీకైతే పక్కన క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్గా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి నడుం దగ్గర వస్తుంది కదా ఆ పార్ట్, ఇది కింద వచ్చింది అనమాట. ఈ పార్ట్ అంతా కూడా ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీనికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా అయితే వచ్చింది. ఇక్కడ మొత్తం దగ్గరగా ఇదంతా కూడా ఇట్లా ప్రింటెడ్ లాగా వచ్చిందనమాట. కట్టు అదే పైట్ చెంగు మొత్తం కూడా వర్క్ కనిపిస్తుందా? చాలా బాగుంది శారీ అయితే. ఇట్లా ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం కూడా. ఈసారి నేను కట్టుకున్నప్పుడు నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఈ శారీస్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. జస్ట్ ఇప్పుడు కలెక్షన్ అనేది చూపించడమే కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట. సెకండ్ శారీ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి రెడ్ మీద ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి, మొత్తం వచ్చిందనమాట. దానికి బ్యాక్గ్రౌండ్లో కూడా మళ్ళీ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, అలాగే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా పూజకి వాటికి పిలిచినప్పుడు కానీ, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ రెడీ టు వేర్గా మనం ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్తే చాలా సింపుల్గా ఉంటుంది. మనము ఎక్కువ హంగామా చేయకుండా మంచిగా శారీ అనేది వేర్ చేసుకొని వెళ్ళినట్టు అనిపించింది అనమాట మనకి. అంటే కొన్ని ఫంక్షన్స్కి మనం చీరే కట్టుకొని వెళ్ళాలి అనుకుంటాము, అలాగని హంగామాగా రెడీ అవ్వలేము, అలాగని సింపుల్గా కూడా రెడీ అవ్వలేము కదా. ఇట్లాంటివి పెట్టుకొని చక్కగా మినిమైజ్డ్గా జ్యువెలరీ పెట్టేసుకొని వెళ్ళిపోయినా చాలా చాలా బాగుంటుంది. గో టు శారీ అనమాట. అది వచ్చేసి థర్డ్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ అనమాట.
ఈ ఆనియన్ పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫేవరెట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగా పూజలు కాట్లకి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగని తీసేసినట్టు కూడా ఉండదు. మనం కట్టుకున్నప్పుడు రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. కింద వచ్చేసి మొత్తం ఇలా అయితే వర్క్ వచ్చింది. ఇదైతే పై పార్ట్ అనమాట. ఇట్లా ఉంది థర్డ్ శారీ వచ్చేసి. ఫోర్త్ శారీ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ అనమాట. చాలా బాగుంది ఈ శారీ అయితే. మధ్యలో నెమలి పించాలు అలాగైతే వచ్చాయి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఇదిగోండి నెమలి పించాలు ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఈ డిజైన్ వల్ల చాలా హైలైట్గా ఉంటుంది. పైట్ చెంగు వచ్చేసి ఇదిగోండి, ఇది పైట్ చెంగు వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. మీకు క్లారిటీగా కూడా చూపిస్తాను. ఇది పైట్ చెంగు అనమాట. ఇది పైట్ చెంగు చాలా బాగుంది. చాలా బాగుంది అనమాట. ఇది ఇట్లాంటి శారీస్ మనం సింపుల్గా చిన్న చిన్న పూజలు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం పట్టు చీరలు అవి కట్టుకొని చేసుకోలేము కదా. అలాంటి టైంలో ఇలాంటి శారీస్ వేసుకొని వంట పనులు కానీ ఏదైనా కానీ చేసుకున్నా కానీ మురికి అయ్యిద్దన్న భయము ఉండదు, ఏది ఉండదు. నార్మల్ వాష్ చేసినా కానీ దానికి మరకలు అనేవి మొత్తం పోతాయి. కాబట్టి ఏం భయపడకుండా మనం ఇలాంటి శారీస్ అనేవి డైలీ వేర్ చేయొచ్చు అనమాట. ఫోర్త్ శారీ వచ్చేసి గ్రీన్. చాలా బాగుండిద్ది ఈ కలర్ కూడా. నా దగ్గర ఈ కలర్లో 4-5 శారీస్ ఉన్నాయి. కాంబినేషన్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో. బార్డర్ వచ్చింది, ఇది కింద పక్క వచ్చిందనమాట. ఇలాంటి శారీస్ మనం ఏం చేయొచ్చు అంటే కావాలంటే డ్రెస్సెస్గా మేకవర్ చేసుకోవచ్చు, శారీగా అయినా వేర్ చేయొచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి శారీస్ ఒక 2-3 టైమ్స్ శారీగా కట్టేసుకొని దాని తర్వాత డ్రెస్గా అయితే కన్వర్ట్ చేయించేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది, ఎలిగెంట్గా ఉందన్నమాట. దీనికి వచ్చేసి అక్కడక్కడ చెంకీ వర్క్ అట్లాగైతే వచ్చింది. ఇదిగోండి, ఇది మీకు కనిపించదు, అన్ని వైట్ కలర్లో వచ్చింది. మధ్యలో ఇలా స్టోన్ వర్క్ లాగా చిన్న చెంకీ అయితే అంటించారనమాట. కట్టుకున్నప్పుడు మనం నైట్ టైం కట్టుకున్నప్పుడు చక్కగా లైటింగ్కి షైన్ అవుతూ ఉంటుంది. ఇంకో శారీ వచ్చేసి ఎల్లో. ఎన్ని శారీస్ కట్టినా ఎవర్ గ్రీన్ శారీ అంటే ఎల్లో అంటారో ఆరెంజ్ అంటారో మరి. ఈ శారీ వచ్చేసి మనం 200-300 పెట్టి కూడా మనం క్లాత్ తీసుకొని టాప్లు కుట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ శారీ అనమాట. నేను టాప్ కుట్టియాలా శారీగానే ఉంచుకోవాలని ఆలోచిస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా చేద్దాము అనేది. ప్రెసెంట్ అయితే ఈ శారీ కూడా ఉంది ప్లెయిన్. ఇది మొత్తం కూడా ఒకలాగానే ఉంటుంది, సపరేట్గా మళ్ళీ బార్డర్ అని అలాగే పౌచ్ చెంగాని కట్ చెంగాని ఏముండదు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే వచ్చింది. చూద్దాం దీంతో మీరు డ్రెస్ కుట్టించుకోమంటారా లేకపోతే శారీగానే ఉంచమంటారా అనేది కామెంట్ అయితే చేసేయండి. మీరు ఏం చెప్పిన దాన్ని బట్టి, మీ కామెంట్కి ఎన్ని లైక్స్ వచ్చిన దాన్ని బట్టి నేనేం కుట్టించుకోవాలనేది నేనైతే డిసైడ్ అయ్యి మేము ముందుకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి మళ్ళీ రోజ్ పింక్ ఇలా అంటారు కదా, అలాంటి శారీ అనమాట. దాని మీద బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి, రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్తోనే బార్డర్ అయితే ఇచ్చారు. బ్రౌన్ కలర్తో చిన్న లేస్ అంటే బార్డర్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా కట్టు చెంగు కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా పైట్ చెంగు, ఇది కట్టు చెంగు అనమాట. ఇది పైట్ చెంగు. ఇది కూడా శారీ చాలా చాలా బాగుంది. మనం డైలీ వేర్ కట్టుకుంటానికి ఇంతకన్నా ఎక్కువ హంగామా అన్నా కానీ బాగోదు, మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి. నెక్స్ట్ శారీ వచ్చేసి మళ్ళీ ఆరెంజ్. ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయినా కానీ ఇప్పుడు మళ్ళా ట్రెండ్ అవుతుంది ఇలాంటి శారీ పీసెస్ అయితే. ఇది కూడా చాలా బాగుంటుంది. క్లాత్ వచ్చేసి అంటే డైలీ వేర్స్కి మనం ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ ఇది ఈరోజు కట్టేసాం కదా, ఇది ఈరోజు కట్టేసాం కదా అనిపిస్తుంది ఇలాంటి రోజుల్లో అనమాట. కాబట్టి నేను కొంచెం కొత్త కలెక్షన్ అనేది తీసుకున్నాను మళ్ళా. అంటే మీరు కూడా నన్ను ఓల్డ్ శారీస్లో చూసి బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి న్యూ శారీస్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే వచ్చింది. ఇది కాళ్ళ దగ్గర ఇలా అయితే వచ్చింది బార్డర్. ఇగో చూడండి, ఇట్లా అయితే వచ్చింది. చాలా బాగుంది. మధ్యలో ఫ్లవర్స్ వచ్చి
ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫ్రాక్ కుట్టించుకున్నా బాగుంటుంది, అలాగనే శారీగా వేర్ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ అదే కదా, శారీ టు డ్రెస్ కన్వర్షనే ఇప్పుడు ఫ్యాషన్ అనమాట. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేవీ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది శారీ. మొత్తం ఒకటే డిజైన్ అనమాట. జస్ట్ పైట్ చెంగుకు మాత్రం ఇలా బార్డర్ అనేది ఎండింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా చాలా బాగుండిద్ది, వేర్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఇంట్లో ఉండి వేసుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇట్లాంటి శారీస్. కొంతమంది అయితే ఇట్లాంటి శారీస్ వేర్ చేయడానికి కొంచెం నామోషి అట్లాగా ఫీల్ అవుతారు. నేనైతే ఇవైతేనే బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతాను అనమాట. మీరు యాజ్ యూజువల్ నా పూజా బ్లాగ్స్లో కానీ నార్మల్ బ్లాగ్స్లో కానీ చూస్తే నేను మ్యాక్సిమం ఇట్లాంటి ఈ టైప్ శారీస్తోనే నేను మీ ముందుకి ఎప్పుడు ఎక్కువ కనిపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ. అబ్బో అసలు ఈ శారీ ఇంకా చాలా సాఫ్ట్గా ఉందబ్బా. ఇది ఇంకా చాలా బాగుంది. అసలు ముట్టుకుంటే జారిపోతుంది అంటారు కదా, ఆ టైప్ ఉందన్నమాట. మొత్తం చీర మొత్తం కూడా ప్రింట్ అయితే వచ్చింది. ఎంత హెవీ ప్రింట్ వచ్చిందో మీరే చూడండి. చాలా బాగుంది శారీ కూడా. అసలు ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా. మనకి ఇది కట్టు చెంగు వచ్చింది, ఇది పైట్ చెంగుకి కింద వచ్చింది అనమాట. ఇది మొత్తం పైట్ చెంగు వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చింది, పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బార్డర్ ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. శారీ మొత్తం ఒకటే డిజైన్, పైట్ చెంగు దగ్గరకు వచ్చే వాటికి ఒకలాంటి డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా అయితే ఉంది. అంటే మనకి కొన్ని రఫ్గా ఉంటాయి శారీస్ అనేవి, ఈ శారీ వచ్చేసి అట్లా రఫ్గా లేకుండా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ శారీ, అబ్బా ఎంత బ్యూటిఫుల్ శారీ అని అబ్బా. చూడండి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది శారీ. వాటర్ కలర్ అనమాట, వైట్ కలర్. నా ఫేవరెట్ కలర్, మీకు చాలాసార్లు చెప్పా నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అని. కానీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇప్పుడు దాకా శారీస్ లేవు కాబట్టి ఇంకా బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకుందాం, ఫ్యూచర్లో తీసుకుందాము. ఇప్పుడైతే నాకు వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో అయితే నాకు శారీ అయితే వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుంది. ఈ శారీ కూడా డ్రెస్గా కన్వర్ట్ చేయించుకోమంటారా లేకపోతే శారీ లాగానే వేర్ చేయమంటారా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇదంతా బాడీ పార్ట్కి వచ్చింది, అదేమో కింద పక్క అయితే వచ్చింది అనమాట. ఎలా ఉంది ఈ శారీ అనేది? నాకు ఈ శారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది అబ్బా. మధ్యలో ఫొటోస్ దిగి బాగా నచ్చింది. అసలు బాగుంది కదా, ఎంత బాగుందో ఈ శారీ అయితే. ఇంత మంచి శారీస్ నేను ఇప్పటిదాకా ఎందుకు కొనుక్కోలేదబ్బా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి పైట్ చెంగు అయితే వచ్చింది, ఇది కట్టు చెంగులోకి వెళ్ళిద్ది అనమాట. ఇంత మంచి కాంబినేషన్ చాలా బాగుంది. ఎంతోమంది ఇలాంటి శారీస్ ఈజీగా ఆన్లైన్లో 800 to 700 పెట్టుకొని ఉంటారు కదా, నేను మాత్రం అంత పెట్టుకోనండి. జార్జెట్ శారీస్ అంత కాస్ట్ కూడా ఉండవు ఇవి. ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్టాగ్రాముల్లో ప్రతిదీ 800, 900, 1000. ఇలాంటి జార్జెట్ శారీస్కి కూడా 800 ఏంటో నాకు అర్థం కాదు. అందుకే నేను ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే ఎక్కువగా ఉంటానండి. మళ్ళీ లింక్స్ అట్లాంటివి ఏమీ అడగమాకండి. ఇది వచ్చేసి ఆల్రెడీ నా బ్లాగ్స్లో, అంటే నా పాత వీడియోస్లో 2-3 years బ్యాక్ బ్లాగ్స్లో అలాగే ఇన్స్టా రీల్స్లో అయితే చూస్తుంటారు. ఇది ఓల్డ్ శారీ అనమాట, చాలా ఓల్డ్ శారీ. కానీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ శారీ, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు చూసేసారు కాబట్టి నేను అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు ఆ శారీ. ఇది నెక్స్ట్ శారీ, ఇది కూడా లైట్ వెయిట్ అబ్బా, ఎంత బాగుండిద్దో. ఇది కూడా బాగుంది కదా, బాగుంది కదా. ఇది వచ్చేసి పైట్ చెంగు అనమాట. ఇది కూడా చాలా చాలా బాగా ఉందన్నమాట. ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇదే వర్క్ అయితే వచ్చింది కాబట్టి ఇలాగా. నెక్స్ట్ ఇది మనం లాంగ్ ఫ్రాక్ గుట్టించేసి మొత్తం ప్లీట్స్ ఎక్కువ పెట్టించేసి ఒక గౌన్, అంబ్రిల్లా గౌన్ లాగా గుట్టించుకుంటే అసలు ఎంత బాగుండిద్దో. పిక్చర్స్కి మాత్రం అల్టిమేట్ ఉంటుంది అబ్బా. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి. అంటే నేను నిజమంటారా కాదంటారా, ఎలా కుట్టించుకుంటారు అన్నప్పుడు కామెంట్ సెక్షన్లో ఆ టైమింగ్ అనేది వేసి ఆ టైమింగ్ పక్కన ఇదైతే ఇది బాగుండిద్ది, ఇదైతే ఇది బాగుండిద్ది అని కామెంట్ అయితే చేయండి. మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా టైమింగ్ వేసి ఆ శారీ కలర్ కూడా చెప్పండి. నేను మీ కామెంట్ని చదివి మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే అనౌన్స్ చేద్దాం.
వీళ్ళు ఇలా అన్నారు అనేసి మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. ఇది కూడా ఇంకా బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది. ఎంత బాగుంది కదా, ఎప్పుడెప్పుడు కట్టుకుంటాను ఈ శారీస్ అన్నీ అని ఉందబ్బా. చాలా చాలా బాగుంది. ఇవ్వండి మొత్తం ఒకటే శారీ. మనకి పైట్ చెంకి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు, అంటే వైట్ డాట్స్ కానీ మార్జిన్స్ కానీ అట్లా కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఈ కొప్పెట్లా పెట్టేస్తామని ఏమనుకోండి. బిహైండ్ ద సీన్స్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. లాస్ట్ శారీ, మోస్ట్ ఫేవరెట్ శారీ అన్నమాట. ఇది సిల్క్ జార్జెట్ అనమాట. సిల్క్ జార్జెట్ అసలు ఎంత బాగుంటుందో. దీన్ని సాఫ్ట్ సిల్క్ ఏదో కూడా అంటారు. ఇది కూడా ఎంత బాగుందో కదా చూడండి. ప్రింట్ కానీ ఏదైనా కానీ ఇస్త్రీ చేయించాను, కొత్త కదా, మిషన్ దగ్గర ఇచ్చి వాష్ చేసి ఇస్త్రీ చేయిస్తారనమాట. ఇది శారీ. ఇది వచ్చేసి పైట్ చెంగు ఇది వచ్చింది, ఇది కట్ చెంగు వచ్చింది అనమాట. శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంటుంది. మీకు నా శారీస్లో ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ వీడియోస్లో మీకు కనుక నా వీడియోస్ అంటే ఇట్లాంటి కలెక్షన్ వీడియోస్ మరిన్ని కావాలి అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ అన్నింటిలో ఏ శారీ నచ్చింది అనేది కూడా నాతో షేర్ అయితే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేసింది మీ జాను. సైనింగ్ ఆఫ్ యువర్ జాను. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.